కొంత సాక్ష్యాన్ని మీ అందు పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 2025 2వ నెలలో మా భార్య ప్రెగ్నెంట్ అయిందన్న విషయం మాకు తెలిసింది. 2005 మా ఫిబ్రవరిలో మా భార్య ప్రెగ్నెంట్ అయిన విషయం మీ అందరికీ తెలిసిందే. అయినప్పుడు కూడా అంత రీతిగా నెలలు నిండుకున్నప్పుడు కూడా దేవుడు ఎంతగానో మాకు దేవుడు సహాయం చేసేసి ఎటువంటి ఆపద లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా నెల ఆఖరి వరకు కూడా దేవుడు 10 మాసాల వరకు కూడా తల్లిని బిడ్డని గర్భంగా ధరించిన ఆమెను ఎంతగానో దీవించాడు. అందరి బట్టి దీవెనామనికి వందనాలు తెలియజేస్తుంటున్నా. ఏంటి నా యొక్క సాక్ష్యం ఏంటంటే, నిన్నటి శుక్రవారం దినం 22వ తేదీన మేము ఆశపడ్డం ఏంటంటే 15వ తేదీన నవంబర్ మాసంలో 15వ తేదీన గడిచిన నెల అక్టోబర్ నెలలోని స్కానింగ్ అని వెళ్తే అక్కడ స్కానింగ్ తీయలేదు కానీ జనరల్ చెకప్ చేసి మేడం గారు పంపించారు విశాఖపట్నం ప్రాంతంలో. అయితే మేము ఏం చేసామంటే 15వ తేదీన మేడం గారు రమ్మన్నారు. అయితే అయినప్పుడు కూడా మాకు కొంత ఆర్థిక ఇబ్బంది బట్టి షాప్ విషయంలో కొంత అవస్థను బట్టి మేము వెళ్ళలేకుండా డిలే చేసాం. అయినప్పుడు కూడా మేము శుక్రవారం దినం ఆలోచించాం ఏంటంటే ఎలాగైనా సరే రేపు శనివారం తేదీన వెళ్దామని చెప్పి మేము అనుకోలేదండి. దేవుని యొక్క ప్రణాళిక బట్టి ఆ ఆలోచన మాకు దయచేసింది. అయితే మేము పట్టుకొని వెళ్ళిన కొంత ధనాన్ని మేము పట్టుకొని వెళ్ళాం. చెకప్ చేసుకొని స్కానింగ్ చేస్తారు, ఏదో ఒక డేట్ ఇస్తారు, దాన్ని బట్టి మేము సంతోషించి వచ్చేద్దాం అనుకున్నాం. అలా రీతిగానే మేము సిద్ధపడి వెళ్ళాం. నేను, నా కుమారుడు, నా భార్య వైజాగ్ ప్రాంతానికి 9 నుంచి ప్రయాణం వెళ్ళినప్పుడు అక్కడికి సుమారు 12 గంటలకు హాస్పిటల్ చేరుకున్న తర్వాత స్కానింగ్ మొత్తం అన్నీ తీసేసిన తర్వాత మేడం గారు ఏం చెప్పారంటే, ఇక్కడే డెలివరీ అయ్యే అవకాశం ఈరోజే ఉంది బాబు, మీరు జాయిన్ అయిపోండి అన్నారు. అయితే అక్కడ మేము సిద్ధపడి వచ్చారని కూడా ఆ మాట మాట్లాడినప్పుడు మేమేం సిద్ధపడలేదమ్మా, కావలిస్తే ఆదివారం సంఘం చూసుకొని మందిరానికి వెళ్ళి సోమవారం ప్రాంతంలో వద్దాం అనుకుంటున్నాం. అయితే మేడం గారు చెప్పిన మాట ఏంటంటే, మీరు వెళ్ళే వాహనాలు బట్టి కొంత ఇబ్బంది మీకు కలవచ్చు, చూసుకోండి అయ్యా అని చెప్పి ఆ మేడం గారు చెప్పడం జరిగింది. అయితే చెప్పడం జరిగిన తర్వాత మేము ఆలోచన విషయం ఏంటంటే, సరిపడిన ధనం మా దగ్గర ఏంటి లేదు, మేము సిద్ధపడి రాలేదు. అయినప్పుడు కూడా దేవుడి మీద భారం ఉంచి జాయిన్ చేసేసాం. సుమారు శనివారం ప్రాంతం 22వ తేదీ నవంబర్ మాసంలో 2:30 గంటలకల్లా జాయిన్ చేస్తాం. అయితే నా కుమారుడు నాతో ఉన్న కారణం బట్టి ఆ హాస్పిటల్లోనే రాత్రి వేళ సమయంలో పురుషులకి లోపలికి వెళ్ళలేదండి, లోపల ఉండడానికి వీల్లేదు. ఆ కారణం బట్టి హాస్పిటల్ దగ్గర వాడేముంటారులే, ఉండడానికి ఇబ్బంది పడతారని చెప్పి మరలా మేము తిరిగి రావడానికి, నేను నా కుమారుడు రావడానికి సిద్ధపడినాం. అప్పటికి మా భార్య దగ్గర ఎవరు లేరు. హాస్పిటల్ జాయిన్ చేస్తాం కానీ మా భార్య మన దగ్గర ఎవరు లేకపోవడం కారణం బట్టి కొంతవరకు దాన్ని పోస్ట్ పోన్ చేసి, ఎంతవరకు అంటే మా అత్తగారు వాళ్ళ అత్తగారు రావడానికి టైం పట్టింది. సుమారు 5:30 ప్రాంతాల్లో వారు వచ్చేసారు. ఆమెకు చెప్పి మేము తిరిగి నేను నా కుమారుడు శనివారం ప్రాంతంలో ఇక్కడికి వచ్చేసాం. 6:30కి బస్సు ఎక్కితే ఇక్కడికి రావడానికి 9:30 అయిందమ్మా. తిరిగి వెళ్ళడానికి కూడా అవకాశం లేనప్పుడు మేము ఇక్కడ ఉండిపోయాం. కొంత ధనాన్ని కట్టమంటే ఇక్కడ ఫోన్పే ద్వారా కట్టేసాం. అయినప్పుడు కూడా ఇక్కడ నా సాక్ష్యం వినండి. మేడం గారు జాయిన్ చేసుకునేటప్పుడు 2:30కి జాయిన్ చేసుకునేటప్పుడు అయ్యా 10:30 లోపు ఏదో ఒకటి తేలిపోద్దని చెప్పారు మాతోనే. అయితే మేము అనుకున్నాం అంతా బాగుందన్నారు మేడం గారే. నేనేం చేశాను, కొంత అవస్థ లేకపోతే ఏం చేశానంటే రెగ్యులర్గా మేము వచ్చేసిన తర్వాత అంతా అయిపోద్దులే అనుకుని సులువుగా తీసుకున్న దాన్ని ఏంటైందో తెలుసా ప్రియురా, పట్టకి 10 గంటలకు ఫోన్ చేసి మా అత్తగారు ఏం చెప్తున్నారంటే, అమ్మ బేబీ పెరిగిపోయింది, నార్మల్ డెలివరీకి అవకాశం లేదని మేడం గారు వెళ్ళిపోయారు, రేపు సిజరింగ్ లేకపోతే ఆపరేషన్ చేస్తానని చెప్పి ఆ మాట మాట్లాడి మేడం గారు వెళ్ళిపోయారని చెప్పి మా అత్తగారు ఫోన్ చేసింది నాకు. మాకేం చేయాలో తోచలేదు. అక్కడ ఉన్న ఆయాలతో మాట్లాడితే మేడం గారు చాలా ఇబ్బంది పడ్డారు. మేడం గారు అనేకమైన ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఆ తల్లి నిప్పులు ఇవ్వట్లేదు, నిప్పులు ఇచ్చినప్పుడు కూడా పైకి తీసేసుకుంటున్నాను అన్నమాట మాట్లాడినప్పుడు మేము ఎంతగానో చింతించినప్పుడు మా తల్లి గారు ఒక మాట అన్నారు. ఏంటంటే, మేము ప్రార్థిస్తాం, ఇక్కడ దేవుడు కార్యం చేస్తాడు, మీరు కూడా అక్కడ ప్రార్థించమని మా వారికి చెప్పండి అని చెప్పి ఫోన్ పెట్టేసాం ప్రియరా. నా తల్లి గారు నేను సుమారు 40 నిమిషాలు ప్రార్థన చేసాం. అక్కడికి 20 నిమిషాలు దాటిన తర్వాత మళ్ళీ మా అమ్మగారు ఫోన్ చేశారు మా అత్తగారికి. ఏంటైందంటే అని అడిగితే, మేము ఫోన్ చేసినప్పటికే సౌండ్ వినపడుతుంది, చిన్నపిల్లల సౌండ్. ఇప్పుడే డెలివరీ అయిందని చెప్పి మా అత్తగారు మా అమ్మగారితో చెప్పడం జరిగింది ప్రియరా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా.
సుమారు 40 నిమిషాల ప్రాంతం ప్రార్థన అయిపోయిన తర్వాత 20 నిమిషాలు దాటిన తర్వాత ఫోన్ చేసినప్పటికీ మేము ఫోన్ చేస్తున్న కాల్ అలా వెళ్తున్నప్పుడే మా ఆవిడ ఈ డెలివరీ అయిందని మీకు చెప్తున్నాను పీరియడ్. దేవుని స్తోత్రం. అప్పుడు మా అత్తగారికి అడిగాం, పుట్టింది ఆడపిల్ల మగపిల్లాడంటే ఇప్పుడే డెలివరీ అయింది, ఇప్పుడే చెప్పను కానీ ఫోన్ పెట్టేసింది, 5 నిమిషాల తర్వాత పాప పుట్టిందని చెప్పి నాకు దేవుడు రాత్రికాల సమయంలో కుమార్తెను దయచేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటిదో నా సాక్షి ఇంకా అయిపోలేదమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను తెల్లవారు లేచి 4 గంటల ప్రాంతానికి తిరిగి శ్రీకాకుళం నుండి వైజాగ్ హాస్పిటల్కి వెళ్ళడానికి దేవుడు నాకు ఎంతగానో సహాయం చేశాడు. నా తమ్ముడిని మేలుకొలిపి నాకు డేనట్ జంక్షన్లో దింపేసి 5 గంటల నుండి కారు దొరికిందమ్మా. అది సుమారు 30 నిమిషాల దాకా కారు తీయలేదు, జనాలు రాలేదని. 5:30 నుంచి బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత అంతా నేను అక్కడికి 7:30 ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత అంత బాగానే ఉందన్నారు. నేను టిఫిన్కి వెళ్ళిన సమయంలో డాక్టర్ అమ్మ వచ్చి, అంత బాగుందమ్మా, మీరు వెళ్ళిపోవచ్చు, సాయంత్రం మీకు డిశ్చార్జ్ చేస్తానని చెప్పేశారు. మా పిల్లల డాక్టర్ గారు కూడా వచ్చి బేబీగా అంత హెల్తీగా ఉందని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చేశారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పాతకు 10 అయింది. అప్పటికి పాతకు 10 అయింది. నేను అనుకున్నాను ఏంటంటే 10:30 కల్లా ఆరాధనకి వెళ్ళాలి కదా, ఎలాగ ఈ శ్రీకాకుళం ఉన్న ప్రాంతంలో మా సంఘానికి మేము వెళ్ళలేదు కదా అని చెప్పి ఏదో రీతిగా ఏదో సంఘానికి వెళ్ళాలని చెప్పి మేము అనుకున్నాం. రైల్వే న్యూ కాలనీలో అంతా ముస్లింలు మసీదులో ఉంటాయి. అయినప్పటికి కూడా క్రీస్తు సంఘంగా 7 సంఘాలు ఉన్నాయమ్మా. ఎన్ని సంఘాలు? 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాల్లో కూడా నేను ఎన్ని గంటలకు వెళ్ళానండి? 10:30 గంటల ప్రాంతంకి వెళ్తే వాళ్ళు వచ్చేస్తున్నారు. 7 గంటల నుండి 10:30 వరకేనంట ఆరాధన అక్కడ. ఆ విషయం నాకు తెలియదు. 8 గంటల నుండి 11 గంటల వరకు ఏంటంటే ఆరాధన. ఆ విషయం నాకు తెలియదు. అన్ని సంఘాలు ఇదిగా సుమారు 2 కిలోమీటర్లు ఇట్లా నడుచుకుని వచ్చాను. ఎటువంటి సంఘం నాకు కనపడలేదు. అయినప్పుడు కూడా ఏంటంటే అక్కడ సంఘం నడుస్తున్నప్పుడు కూడా వాక్యవంతం కానీ లేకపోతే కానుకల సమయం కానీ అక్కడ కనబడింది నాకు. తిరిగి వచ్చేసాను, మా సంఘం యొక్క లైవ్ చూసుకొని ఆ రీతిగా మళ్ళీ వాక్యాన్ని వినేశాను. అయిపోయిన తర్వాత మా అమ్మగారు మా నాన్నగారు చర్చికి వెళ్ళొచ్చి మమ్మల్ని కలడానికి వచ్చారు 5 గంటల ప్రాంతంలో. అప్పుడు డిశ్చార్జ్ అయిపోయింది. అంతవరకు కూడా నేను విశాఖపట్నంకి వెళ్తానని చెప్పి నేను అనుకోలేదమ్మా. మా భార్య గారిని తల్లిగారి దగ్గరికి వెళ్దామని అనుకున్నాం కానీ నేను వెళ్తానని కూడా నేను అనుకోలేకపోతే దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉందో నాకైతే తెలియదు. కానీ మా భార్య గారు మా అత్తగారు నన్ను రమ్మని ఫోర్స్ చేసినప్పుడు నేను వైజాగ్ ప్రాంతానికి వెళ్ళిపోయా. 5:30కి ఆటో బుక్ చేసుకుంటే 6:30, 7 ప్రాంతానికి అక్కడే మేము వెళ్ళిపోయాం. పిరియరా దేవుని స్తోత్రం. హల్లెలూయా. మా మామగారు లేరండి, చనిపోయారు. వాళ్ళ మా చిన్న మామగారు అక్కడే ఏ రీతికైతే మనం ప్రార్థన కూడికి పెట్టుకుంటున్నామో ఆయన కూడా ఆ రీతిగా కూడికి పెట్టుకుని వాక్యాన్ని పాటల్ని పాడే వ్యక్తిగా ఉన్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా పిల్లరా? నేను సంఘానికి వెళ్ళకపోయాను, వాక్యాన్ని వెళ్ళకపోయాను అనుకున్న నాకు దేవుడు ఏం చేశాడు తెలుసా పిల్లరా? అక్కడ వాక్యాన్ని చెప్పడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు పిల్లరా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 25 మంది ఉన్న అక్కడ కుటుంబ సభ్యులుగా ఉంటున్న వారి మధ్య దేవుడు ఎంతగానో నన్ను బలపరుచుకున్నారు. అందరూ వాక్యం అయిపోయిన తర్వాత మాట ఏంటి తెలుసా పిల్లరా? నీలో పరిశుద్ధాత్మను నేను చూడగలిగిన మంచి సాక్ష్యాన్ని అక్కడ ఉన్న బిడ్డలందరూ కూడా దేవుడు దయచేశాడు పిల్లరా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను సంఘానికి మందిరానికి వెళ్ళిపోయాను అనుకున్నా, మందిరంలో లేను అనుకున్నా, కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా పిల్లరా? అటువంటి వాక్యాన్ని నా ద్వారా ఉన్న ప్రజలందరికీ కూడా చెప్పడానికి దేవుడు అవకాశాన్ని దయచేశాడమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అటు కృప దేవుడు నాకు దయచేశాడమ్మా. అటు గొప్ప దేవుడు నాకు ఆ రీతిగా దేవుడు దయచేశాడు. సంపూర్ణమైన ఆరోగ్యం కొరకు, తల్లికి బిడ్డకి కావాల్సిన భద్రత కొరకు మీ అందరిదైన ప్రార్థనలో మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనకు వ్యాపారం ఉన్న విషయం మీకు అందరికీ తెలిసిందే. కొన్ని ఇబ్బందుల వల్ల ఆ వ్యాపారాన్ని పొడిగించలేకపోతున్నాం. సరైన రీతిగా దేవుడు నాకు సహాయాన్ని దయచేయలాగా మీ అందరిదైన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అని చెప్పి దేవుడు కోరుచున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా.